కోడింగ్ లో ఈ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం ఏం చెప్తుందంటే ఎస్ అంటే 19, ఎస్ అంటే 19, ఓ అంటే 15, నెక్స్ట్ వన్ సి అంటే 3, ఐ అంటే I9, A1, నెక్స్ట్ వన్ ఎల్ అంటే 12, అలాగే పి అంటే 16 అవుతుంది, ఎల్ అంటే 12 అవుతుంది, నెక్స్ట్ వన్ జెడ్ అంటే 26, ఎఫ్ అంటే 6, నెక్స్ట్ వన్ 24, ఎక్స్ అంటే 24, ఐ అంటే 9 అవుతుంది. ఐ అంటే 9. ఇప్పుడు చూడండి మనకు ఏమంటున్నాడు, 19 ఈజ్ బికమ్స్ టు 16 అన్నాడు, అంటే ఏమైంది -3 అయింది. అలాగే 15 ఈజ్ బికమ్స్ టు 12 అన్నాడు, అంటే ఏమైంది -3 అయింది. ఇక్కడ చూడండి దీన్ని ఏమని రాసుకోవచ్చు మీరు, -3 అని రాయాలి. -3 అంటే ఏమవుతుంది, 3 - 3 అంటే 0. 0 అంటే ఎవరు రాసుకోవాలి మళ్ళీ మనము, 26 అంటే జెడ్ అని రాయాలి. దీన్ని ఏమని రాసుకోవచ్చు మీరు, 29 అని కూడా రాయొచ్చు. 29 - 3 = 26 అంటే ఎవరు, జెడ్ అన్నమాట. అలాగే ఇక్కడ చూడండి ఐ ఉంది, 9 - 3 = 6. నెక్స్ట్ వన్ దీన్ని ఏమని రాయొచ్చు మనం, ఏని 27 అని కూడా రాయొచ్చు కదా. 27 - 3 = 24 అంటే ఎక్స్. నెక్స్ట్ వన్ 12 - 3 = 9 అంటే ఐ. సేమ్ అంటే ఇక్కడ సిరీస్ మనకి ఏమైంది, -3 సిరీస్ వచ్చింది. సేమ్ అలానే ఫాలో కావాలి. అలానే ఫాలో అయితే ఇక్కడ ఏమవుతుంది, ఓ అంటే 15, క్యూ అంటే ఏమవుతుంది 22, నెక్స్ట్ వన్ ఈ అంటే 5, ఆర్ అంటే 18, ఐ అంటే 9, ఎన్ అంటే 14. ఫస్ట్ ఏమైంది 15 - 3 అంటే ఎవరు, 12 అంటే ఎవరు రావాలి, ఎల్ రావాలి. నెక్స్ట్ వన్ 22 - 3 = 19 అంటే ఎవరు రావాలి, ఎస్ 19. నెక్స్ట్ వన్ 5 - 3 అంటే 2 అంటే ఎవరు రావాలి, బి రావాలి. నెక్స్ట్ వన్ 18 - 3 అంటే 18 - 3 అంటే 15 అంటే ఎవరు రావాలి, ఓ రావాలి. 9 - 3 అంటే 6 అంటే ఎవరు రావాలి, ఎఫ్ 6. నెక్స్ట్ వన్ 14 - 3 అంటే 11 అంటే ఎవరు రావాలి, కే 11. అంటే ఫైనల్ గా ఆన్సర్ ఏమైంది నీకు, LSBOFK. ఫైనల్ ఆన్సర్ ఈస్ అదే అనమాట. అర్థమవుతుందా?